జై శ్రీరామ్. రామ రక్షకుడా, సీతామనోహరులు అయ్యా. గజేంద్ర మోక్షం. మళ్ళీ గజేంద్రుడు ఏమని ప్రార్థిస్తున్నాడు ఇంకా కూడా పరమాత్మని? ఆయన తెలుసుకున్నాడా? తెలుసుకోలేకపోతా. గజేంద్రుడు పరమాత్మని ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఎలా పిలిచాడు? కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశల కలడను వాడు కలడో లేడు అని ఒకప్పుడు అన్నాడు. అందరి పట్ల ఉండవు, దీనులు యోగులు జ్ఞానులు అందరికీ అంటున్నావు. అటువంటి వాడు ఉన్న వాళ్ళ ఉండి రక్షించవు. నేను ఆపదలో ఉంటాను, నేను ఆపదలో ఉన్నప్పుడు రక్షించు. ఆపదలో ఉన్నప్పుడు ఆపద్బాంధవా రక్షించు గోవింద అంటే వచ్చి రక్షిస్తాడు ఆయన. నువ్వు చేయడానికి కర్మలన్నీ చేసి, పాపకర్మలు చేసి, దుష్కర్మలు చేసి, చాలా దుర్మార్గమైన పనులు చేసేసి ఇప్పుడు నేను తెలుసుకున్నాను అని కాపాడుంటే ఎట్లా వస్తాడు? అంత తొందరగా రాడు కదా. నీలా మార్పు రావాలి, పశ్చాత్తాపరాను, శరణాగతి కోరాలి, ఆయన పాదాల చెంత వాలిపోవాలి. పరమభక్తులు నువ్వేంటున్నావు, పరమభక్తులు అంటున్నావు కదా, పరమభక్తుల కోసం వస్తాడు ఆయన. యోగుల కోసం వస్తాడు. మరి దుష్ట దుర్మార్గుల కోసం కూడా రావాలంటే నేను మారిపోయినానని చెప్పాలి. అలా చెప్పినప్పుడు కదా వస్తాడు. తర్వాత ఏమంటివి? లావొక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్య ప్రాణముల్ టావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువు దస్సెను అని అన్నావు. అయిపోయింది, అంతా నా పని అయిపోయింది, నా ప్రాణాలు పోయేట్టుగా ఉంది, బతకలేన్నావు. తర్వాత ఏమంటున్నావు ఇప్పుడు? శనుదంట జీవులున్న చోటికెల్లా శనుదు వంట నీవు చొనరాని చోట్లలో భక్త కోట్ల కోసం, భక్తుల కోసం, దేనుల కోసం వంట పిలిచిన చోటికెల్లా సర్వము నీవు వెళ్ళదవంట. ఆయనచో ఈ దీనునీల రక్షింపవు నీవు ఉన్నావా లేవా అనే సందేహం వచ్చింది నాకు. ఇప్పుడు ఇంతకుముందు నమ్మకం ఉంది, అయ్యా నువ్వు కాపాడుతావు, రక్షిస్తావు, నేను సేపు ప్రార్థించావు. ఇప్పుడేమంటున్నావు? నీవు మానవులు ఎక్కడెక్కడ బాధల్లో ఉంటే అక్కడికి వెళ్తుంటావంట. మానవులు బాధపడే చోటుకల్లా వెళ్తుంటావంట. సకల జీవరాశుల్ని పెంచి పోషిస్తున్నావంట, సకల జీవరాశుల్ని కాపాడుతున్నావంట. నీ భక్తులు నేను ప్రార్థిస్తే ఎక్కడ పోలేని చోట్లకి అంతా కూడా పోయి కాపాడుతామంట. అంటే ఎవరు చనరాని చోట్లకు, కారారణ్యములో, భీకరారణ్యంలో, కీకారణ్యంలో, ఎక్కడో పర్వతాల మధ్య ఎక్కడెక్కడ ఉండి పిలిచినా పరిగెత్తామంట, కాపాడుతామంట. దీనులను ఆదుకుంటామంట, దీనులను పోచిన అయ్యవంట. ఇంతమందిని ఆదుకునే నీవు నేను ఇలా పిలుస్తుంటే ఎందుకు రావు? అసలు ఉండవు, నువ్వు లేవా? ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది. మళ్ళా నేనేమో నిన్ను ప్రార్థించి 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 అలసిపోయినాను. మరి నువ్వేమో ఉండవని అందరూ అందరూ చెప్తున్నారు. ఎక్కడో ఉండి మూల ఉండి ఎక్కడో దాక్కొని గుహల్లో ఎక్కడెక్కడో ఉన్నా కూడా వాళ్ళు పిలిస్తే అక్కడ కూడా వెళ్ళిపోతున్నామంట. అంటే మానవులు చొరరాని చోట్లు, మానవులు ఎవరు? మానవ మాత్రులు, దేవతలు కూడా పోలేని చోట్లు, దేవతలు కూడా పోలేని చోట్లు, ఎవరు పోలేని చోట్లు. పరమాత్ముడు ఎందుకు పోడు? అన్ని సృష్టించింది ఆయన, అన్నిట్లో ఉండేది ఆయన, ఆయన తెలియని చోటు ఏముంది? పాప గజేంద్ర అమాయకంగా ఎనుదంటే అన్ని చోట్ల నువ్వు ఉంటావని, చనరాని చోట్లకల్లా చెలుతావు, వెళ్తుంటావు. ఎవరైతే పోలేని చోట్లకల్లా కూడా అటువంటి చోట్ల రహస్య ప్రదర్శనకు వెళ్ళిపోతుంటారు కాపాడదానికి. ఎందుకు? నీ యొక్క శరణార్థులను, నిన్ను ఎవరు శరణు కోరుతారో వారి కోసం పెడుతుంటావు. శరణార్థులను కాపాడుకున్నటకు నీవు ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నావు. మరి నేను కూడా శరణార్థినే కదా, శరణు 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 అంటుంటే ఎందుకు నీకు దయరాదు? రాలేదు అంటే మళ్ళీ నాకు ఇప్పుడు అనుమానం వస్తూ ఉంది, నువ్వు ఉండావా లేవా అనుమానం వచ్చింది మళ్ళా గజేంద్రుడికి. చూడు, అంటే ఇంతవరకు ప్రార్థించి ప్రార్థించి ప్రార్థించినాడు, దేవుడు వదిలి కలదాకం అట్లా కొంచెం దూరం వచ్చేసినాడు. ఒక గ్రామంలో ఒక మంచి జ్ఞాని ఉండేవాడు. ఆయన అందరికీ
నీతి వాక్యాలు చెప్తుండేవాడు ఆ జ్ఞానవంతుడు. ఆ జ్ఞానికి ఒక శిష్యుడు ఉండేవాడు. ఆ శిష్యుడు నిరంతరం గురుభక్తితో సేవిస్తూ ఉంటాడు. గురువు అతడిని కావాల్సినంత అనుగ్రహిస్తూ ఆయనకి జ్ఞానం బోధిస్తుంటాడు. అయితే ఈ యువకుడేంది, గురువు దగ్గర అనేక విద్యలుంది, మాయ మంత్రాలుంది, తంత్రాలుంది, ఏదో మహిమలుంటాయి, ఇవన్నీ నేర్చుకుంటే దీన్ని ప్రయోగించి మనం ధనం సంపాదించవచ్చు అన్నటువంటి ఆశలో ఉంది. అటువంటిప్పుడు ఏమనుకుంటాడు, గురువుకి ఉన్నాయి నేర్పిస్తాడు. ఎంతకాలమైనా గురువు నేర్పలేదు వాడికి. ఏ నేర్పలేదు, ఈ మాయలు మహిమలు మంత్రాలు తంత్రాలు. సరే చూశాడు గురువుగారు, నేను మిమ్మల్ని బాగా సేవిస్తున్నాను, మీకు నమ్మకం. అవును, బాగానే సేవ చేయం, కానీ నేను ఎప్పుడైనా కాదన్నానా, నిన్నేమన్నా అన్నానైనా, ఎందుకు సందేహం నీకు అన్నాడు. లేదు గురువుగారు, మీరు నాకు అన్ని విద్యలు చెప్తే బాగున్నాడు. అన్నీ చెప్తున్నాను, నీకు ఎప్పుడెప్పుడు కావాలో ఏం చెప్పాలి అదే చెప్తున్నాం కదా. అలా కాదు గురువుగారు. సరే కొంతకాలం చేయండి. ఇక ఈయన అంటాను, ఈ చెప్తాడో చెప్పడో అనుమానం ఉందో లేదో, ఈయనకి తెలుసో తెలిదో, నేను అనవసరంగా ఇక్కడికి కూర్చున్న టైం అంతా, నా యొక్క సమయం అంతా వృధాగా పోగొట్టుకుంటున్నాను. ఎక్కడన్నా పోయింటే ఇంకే గురువు అన్నా ఇంటి నాకు బాగా చెప్పిండేవాడు, ఇంకెవడో మంచి గురువులు ఎత్తుక్కుంటా పోయిండేవాడిని. ఈ గురువు నమ్ముకొని ఇట్లా అయిపోయినాను, చెప్తాడా చెప్పడం అనుకోడు అని అనుకుంటాడు. గురువు జ్ఞాని కదా, జ్ఞాని అన్నవాడికి తెలియనిదేముంది, అన్నీ తెలుసుకుంటుంటాడు. ఎవరెవరి మనసులో ఏమేముందో గ్రహించగలడు. ముఖం చూస్తానే, కళ్ళు చూస్తానే అర్థమైపోతుంది ఎవరు ఎలాంటి మానసిక పరిస్థితి ఉంది. మాటలు ఒక రకంగా ఉంటాయి, లోపల భావాలు ఒక రకంగా ఉంటాయి. మాటలకు చేతలకు సంబంధం ఉండదు, చేతలకు ఆలోచనలకు సంబంధం ఉండదు. ఇలా జీవించే వాళ్ళు అనేక మంది ఉంటారు. అటువంటి వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉండరు. ఇది ఈ యొక్క జ్ఞానికి తెలుసు. ఇవి పైకి ఏమో మంచిగా మాట్లాడుతున్నాడు శిష్యుడు, లోపలేమో ఇలా అనుకుంటున్నాడు. కానీ అనుకోడు. సరే ఒకరోజు ఆ గురువుకి ఇంకా తాను హిమాలయానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవాలి అని వచ్చిన వాళ్ళకి అని చెప్పేసి అందరి దగ్గర చెప్పేశాడు. నేను 10 రోజులు వెళ్ళిపోతున్నాను, మీకు మీ గ్రామం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పాడు. అందరు కోరిన వాళ్ళు కోరినట్టు చెప్పేశాడు. శిష్యుడు మాత్రం గమ్మునున్నాడు. నా గురించి చెప్పలేదు, ఈ ఎవరెవరి గురించి చెప్తాడు, ఎవరు సుఖాలకో చెప్తాడు, ఎవరికి మంచికో చెప్తాడు, ఇంతకాలం సేవిస్తూ ఉన్నాను, నన్ను నాకు చెప్పలేదు. ఏమి గురువు అంటే గురువు అనుకుంటా ఉన్నాడు. ఏమనుకున్నా ఆయన ఏమి వాళ్ళది ఇస్తాడు. గోవిందా గోవింద, కృష్ణం మంది జగద్గురు.